హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్ నడుస్తుంది మన ఇండియాలో. అసలు గోల్డ్, సిల్వర్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? దీనికి అసలు కారణం ఏంటి? ఒకవేళ మనం ఇప్పుడు గనక మన బంగారము, వెండి కొంటే రేపు బంగారం, వెండి మళ్ళీ కిందికి పడితే మనం నష్టపోతాం కదా. ఇంతగా పెరిగింది అనేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో చాలా పెద్ద టాపిక్ నడుస్తుంది ఇది. లేదా బంగారం, వెండి ఇలాగే పెరుగుతూ పోతుందా? ఇంకా సామాన్యులకి ఇంకా ఈ రేట్ చిక్కదా? ఇంకా సామాన్యులు ఇంకా బంగారం కొనలేరా అనే స్టేజ్లో చర్చ నడుస్తుంది ఫ్రెండ్స్. బంగారం, వెండి పెరగడానికి ఏమిటి కారణం? ఈ వీడియోలో మనం మొత్తం అంతా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బంగారం ఎందుకు పెరుగుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు కారణం నీట్గా మీకు చూపిస్తాను. నిజంగానే ఇంకా బంగారం, వెండి పెరుగుతూనే ఉంటుందా? ఇప్పుడు కొనాలా లేదా? చూసుకుంటే మొట్టమొదటి పాయింట్ బంగారం పెరగడానికి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఫ్రెండ్స్. 2015లో ఒక కేజీ బియ్యం ఎంత? 35 రూపాయలు. పెట్రోల్ ఎంత ఉండే? 70 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2026లో మనం బియ్యం ఎంత కొంటున్నాం? 60 రూపాయలు, 65 రూపాయలు కొంటున్నాం. పెట్రోల్ ధర ఎంత ఉంది? 100 రూపీస్ పైన ఉంది ఫ్రెండ్స్. అంటే అప్పుడు డబ్బు ఏమైంది మరి? ఆ రోజు 35 రూపాయలకు వస్తున్న బియ్యం ఈ రోజు 70 రూపాయలకు వస్తుంది, 65 రూపాయలకు వస్తుంది. మరి డబ్బు ఏమైంది? చిన్న ప్రశ్న ఇదే. చూడండి, ఆ పొద్దు 70 రూపాయలకు వస్తున్న పెట్రోల్ ఈరోజు 100 రూపాయల పైన వస్తుంది. అంటే డబ్బు విలువ తగ్గింది. డబ్బు విలువ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దీని ప్రకారమే డబ్బు విలువ తగ్గితే ప్రజలు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దీనివల్లనే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు కూడా గోల్డ్ ప్రైజెస్ అనేది మూవ్ అవుతాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. బ్యాంకులో డబ్బులు పెట్టుకునే దానికన్నా విలువ తగ్గని దాంట్లో మన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేస్తేనే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి. మీరు అదే డబ్బులు అలాగే బ్యాంకులో ఉంచుకుంటే ఈరోజు చూడండి మీ విలువ ఎలా తగ్గిందో, డబ్బు విలువ. కాబట్టి డబ్బు విలువ తగ్గని దాంట్లోనే మన డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుకే ప్రజలు ఎక్కువగా గోల్డ్, సిల్వర్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీటి కారణంగా కూడా గోల్డ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్కి, సిల్వర్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఫ్రెండ్స్. సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అయినా మనకి ప్రైజెస్ ఉంటాయి. ఇక రెండవ రూల్ డాలర్. చూడండి, గోల్డ్ ప్రైజెస్ అనేది యుఎస్ డాలర్లోనే ఉంటుంది. మనకు అందరికీ తెలుస్తుంది. ఊహించుకోండి, లాస్ట్ టైము ఒక డాలర్ 80 రూపాయలు ఉండే, తర్వాత ఇప్పుడు 84 రూపాయలు అయింది, మళ్ళీ 90 అయింది, ఈరోజు 92 రూపాయలు ఉంది. మన రూపీలో చెప్పుకుంటుంది. డాలర్ స్టేబుల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాలర్ స్టేబుల్గా ఉంటుంది. మన రూపీ వీక్ అవడం వల్ల ఒక టైంలో 80 రూపాయలు ఉన్న ఒక డాలర్, $1 ఈక్వల్ టు 80 రూపీస్, $1 ఈక్వల్ టు 90 రూపీస్. ఈరోజు $1 ఈక్వల్ టు 92 రూపీస్ ఫ్రెండ్స్. చూడండి, కాబట్టి ఇది కూడా ఒక కారణం అనమాట. మన ఇండియాలో రూపీ వీక్ అవుతూ ఉంటే బంగారం, వెండి కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి, అమెరికాలో గోల్డ్ రేట్ అదే రేట్కే దొరుకుతుంది. కానీ మన రూపీ వీక్ అవడం వల్ల ప్రతిరోజు
మన ఇండియాలో రేట్లు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. గోల్డ్ ప్రైస్ సేమ్, బట్ కానీ మన రూపీ విలువ నిన్న చూసాం కదా ఎంత పడిందో. మన రూపీ విలువ 90 నుంచి 92 చేరుకుంది. ఇప్పుడు ఆల్ టైమ్ లోకి పడిపోయింది మన రూపీ. అక్కడేమో 1000 అనుకుందాం, ఇక్కడ మన రూపీ వీక్ అవుతుంది, 1200 అవుతుంది. డాలర్ సేమ్, అమెరికాలో కొనే వాళ్ళకి అదే రేటే ఉంటుంది, కానీ మన ఇండియాలో కొనే వాళ్ళకి రేట్ పెరుగుతుంది. కారణం మన రూపాయి విలువ పడిపోతూ ఉండడం. ఇది కూడా ఒక కారణం. అందుకే గోల్డ్ ప్రైజెస్ అనేది రోజు మారుతూ ఉంటాయి. ఇక మూడవ విషయం చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ ఎలా బేస్ చేసుకుంటాయి? వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఆ దేశ కరెన్సీ విలువ తగ్గుతుంది కాబట్టి, ప్లస్ అలాగే విలువ తగ్గినప్పుడు చీప్ మనీ దొరుకుతుంది కాబట్టి ఇన్వెస్టర్లకి తక్కువ వడ్డీకి డబ్బులు దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. ప్లస్ అదొకటి స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళకి తెలుసు, ఇది చాలా బాగా తెలుసు స్టాక్ మార్కెట్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు మనం 2022 నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్, రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా జరుగుతుంది అనేది. స్టాక్ మార్కెట్ లో భయాలు ఎక్కువైనప్పుడు స్టాక్ మార్కెట్ ప్రైజెస్ కింద పడిపోతూ ఉంటాయి. ఇంత భయాలు ఉన్నప్పుడు మాత్రం గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. చూడండి, స్టాక్ మార్కెట్ లో భయం ఉందంటే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది, బంగారం వెండి పెరుగుతుంది. ఎందుకంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట గోల్డ్ సిల్వర్ అనేది. అప్పుడు రిస్క్ ఎక్కువ, స్టాక్ మార్కెట్ లో ప్రైజెస్ ఫాల్ అవుతాయి కాబట్టి రిస్క్ తక్కువ. ఇక్కడ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ సిల్వర్ కాబట్టి దశాబ్దాలుగా జరుగుతుంది ఈ సైకిల్. మనకి స్టాక్ మార్కెట్లు పడినప్పుడు బంగారం వెండి పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ లో కూడా లైట్ గా ఫాల్ ఉంటుంది. బట్ కానీ మీరు అనుకున్నంత ఫాల్ ఉండదు, జస్ట్ నామకే వాస్క్ అన్నట్టు. ఇప్పుడు పెరిగేదేమో 20,000 పెరుగుతుంది, తగ్గేది మాత్రం కేవలం 1000-2000 మాత్రమే తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళు కూడా ఈ నష్ట భయాలు ఎక్కువ కాబట్టి మార్కెట్ యుద్ధాలు వచ్చినప్పుడు ఇట్లా చాలా ఉన్నాయి కారణాలు. ఈ కారణాల వల్ల కూడా గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి గోల్డ్ సైకిల్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది. ఇక నాలుగవది సెంట్రల్ బ్యాంక్స్, అంటే మన ఆర్బీఐ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దేశానికి ఉంటుంది కదా. యుఎస్ కి ఫెడ్, చైనాకి వాళ్ళ కంట్రీకి, రష్యాకి వాళ్ళ కంట్రీకి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బ్యాంక్ ఉంటుంది, ఇండివిజువల్ బ్యాంక్. మనకు ఆర్బీఐ అలాగో అలా ప్రతి ఒక్క దేశానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే 2022 నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ద్వారా అమెరికా వాళ్ళు రష్యా దగ్గర ఉండే డాలర్ ని బ్యాన్ చేసినారు, అంటే స్టాప్ చేసినారు, వాళ్ళు లాక్ చేసేసినారు ఆ డాలర్స్ ని వాడుకోకుండా. ఇలా చేయడం వల్ల ఏమైందంటే అమెరికా ఏదో ఒక రోజు మళ్ళీ రష్యాకు చేసినట్లే చిన్న చిన్న దేశాలు కూడా మా మీద ఆంక్షలు అని చెప్పి మా దగ్గర ఉన్న డాలర్స్ ని బ్లాక్ చేస్తే అప్పుడు మేము వేరే దేశాల నుంచి ఏంటివి కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా డాలర్ తోనే బిజినెస్ జరుగుతుంది. అప్పుడు డాలర్ బ్లాక్ అయితే మనం వేరే దేశాల నుంచి మనం ఏం కొనలేము అనే భయాలకి ప్రపంచ దేశాలు వచ్చినాయి. ఆ భయం రావడం వల్ల యుఎస్ డాలర్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. ఇది డిపెండ్ అయితే దేశ భద్రతకే చాలా ప్రమాదం అని ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి, ప్రతి ఒక్క దేశం నిర్ణయించుకుంది. అందుకే అప్పటి నుంచి డాలర్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. తగ్గించిన డాలర్స్ ని వీళ్ళు ఏం చేశారు, బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని బై చేస్తున్నాయి. చూడండి, చిన్న చిన్న మనలాంటి వాళ్ళే కాదు, బ్యాంకులు కూడా బంగారాన్ని కొనడం వల్ల డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల ధరలు కూడా అలాగే పెరిగినాయి. అందుకే మన ఇండియా కానీ చైనా కానీ భారీగా బంగారాన్ని కొంటున్నాయి సెంట్రల్ బ్యాంక్స్. అందుకే బ్యాంక్స్ డిమాండ్ విపరీతంగా ఉండడం వల్ల ఈ ప్రైజెస్ కూడా ఒక కారణం. ఈ కారణాల వల్ల ఈ గోల్డ్ ప్రైజెస్ అనేది ఇంతగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక సిల్వర్ కనుక చూసుకుంటే, సిల్వర్ అనేది డబుల్ పవర్
చూడండి, ఒక ఇన్వెస్ట్మెంట్కే కాదు ఫ్రెండ్స్ సిల్వర్ ఉపయోగపడేది, ఇండస్ట్రీస్ కూడా సిల్వర్ కావాలి. ఇక్కడ సిల్వర్ అనేది రెండు రకాలు, ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండు ఫ్యాక్టరీస్ కూడా, ఇండస్ట్రీలు కూడా కావాలి. రెండు రకాలుగా సిల్వర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత డిమాండ్ ఉంది. 2025లో సిల్వర్ డబల్ పెరిగింది ఫ్రెండ్స్. చూడండి, సిల్వర్ దేంట్లో ఉపయోగపడుతుంది మనకు తెలుసు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం మనం. బొగ్గుతో తయారు చేసే ఎనర్జీకి కాలం ముగిసిపోతుంది. ఇప్పుడంతా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇవి కావాలంటే ఏం చేయాలి? సోలార్ ప్యానల్స్ కావాలి. అలాగే మనం కరెంటుతో నడిచే వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, మన మొబైల్స్, ఇలా ప్రతి దానికి ఇప్పుడు సిల్వర్ కావాలా. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది కాబట్టి సిల్వర్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే పవర్ కన్జంప్షన్ పెరుగుతోంది కాబట్టి సిల్వర్ డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. పవర్ కి దీనికి ఏ సంబంధం ఉండదండి. ఇంతకుముందు చెప్పా కదా, సోలార్ ప్యానల్స్ కి ఖచ్చితంగా సిల్వర్ కావాలి. కాబట్టి మనం సిల్వర్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, ఒకటి ఇండస్ట్రియల్, రెండవది ఇన్వెస్ట్మెంట్. కాబట్టి సిల్వర్ కూడా డిమాండ్ అదే స్థాయిలో ఉంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది ఇంకా సిల్వర్ డిమాండ్? చైనాలో జనవరి 1వ తారీఖు నుంచి ఆంక్షలు విధించినారు. ప్రపంచంలోనే చైనా నెంబర్ 1 ప్రొడ్యూసర్ సిల్వర్. ఇప్పుడు ఆంక్షలు విధించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సిల్వర్ దొరకటం లేదు. చూడండి, మీరు అర్థం చేసుకోండి. సిల్వర్ దొరకకపోతే ఏమైతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సప్లై అండ్ డిమాండ్ ఇక్కడ కూడా ఫ్రెండ్స్. కాబట్టి సిల్వర్ మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనం చూస్తూనే ఉన్నాం, బంగారం కంటే వెండి చాలా విపరీతంగా పెరిగింది. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇక చివరి కారణం, గోల్డ్ అనేది ఫ్యాక్టరీలో తయారు చేయలేరు ఫ్రెండ్స్, మైనింగ్ నుంచే రావాలి గోల్డ్ కూడా. ఒక గోల్డ్ మైనింగ్ కనుక స్టార్ట్ చేయాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. చూడండి, ఒక మైనింగ్ కనుక బంగారాన్ని స్టార్ట్ చేయాలంటే 10 నుంచి 15 ఏళ్ళు టైం పడుతుంది. వీటి కారణం కూడా మైనింగ్ అనేది చాలా తక్కువ ఉండడం, డిమాండ్ ఎక్కువ ఉండడం, వీటికి సప్లై పెరగదు. ఇంకా కొత్త మైనింగ్ స్టార్ట్ చేయాలంటే 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధరలు అనేది పెరుగుతూనే ఉన్నాయి. ఇది మొత్తం. ఇంకా నిజం చెప్పాలంటే బంగారం వెండి అనేది రోజు ఏమి పెరగవు ఫ్రెండ్స్. మధ్యలో డిప్స్ ఉంటాయి, పెరగడం తగ్గడం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. రోజు అయితే ఏం పెరగదు. కానీ లాంగ్ టర్మ్ గా చూసుకుంటే మాత్రం బంగారం వెండి అనేది పెరుగుతూనే ఉంటాయి. లాంగ్ టర్మ్ మనం ఈ రోజు కొని నెల రోజులు, 2 నెలలు కాదు ఫ్రెండ్స్, ఇయర్స్ అలా చూసుకుంటే బంగారం వెండి అనేది ఖచ్చితంగా పెరుగుతూనే కనిపిస్తుంటాయి. మెయిన్ గా ఇంకా మనం సింపుల్ గా కంక్లూజన్ గా చెప్పుకుంటే మాత్రం బంగారం వెండి ఎందుకు పెరుగుతున్నాయంటే చెప్పాం కదా, నెంబర్ 1 పాయింట్ ఇన్ఫ్లేషన్, రెండవది మన రూపీ ఫాల్ అవుతుంది, వీక్నెస్ ఉంది, మూడవది స్టాక్ మార్కెట్ లో రిస్క్ పెరిగింది, నాలుగవది సెంట్రల్ బ్యాంక్స్ కూడా మన దగ్గర మైనింగ్ చేసే కంపెనీస్ దగ్గర కూడా బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. సిల్వర్ కి వచ్చేసి ఇండస్ట్రియల్ సప్లై అనేది తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, లిమిటెడ్ సప్లై ఉంది సిల్వర్ కి. కాబట్టి ఇవన్నీ కలిసి బంగారం వెండి పెరగడానికి చాలా మూలం అన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ టెన్షన్స్ మనకు తెలుసు, టారిఫ్ ఇది ఎంత ఫేమస్ అయింది ఈ మధ్య మార్కెట్ లో వాళ్ళకి తెలుసు బాగా. టారిఫ్ వల్ల కూడా ప్రపంచ దేశాలు ఆర్థికంగా చిదిగిపోయినాయి, ఎకానమీ దెబ్బతింటోంది. సప్లై అండ్ డిమాండ్ పెరగడం, ఈ గ్లోబల్ టెన్షన్స్ కూడా పెరగడం, వీటి అన్ని కారణాల వల్ల కూడా బంగారం వెండి అనేది పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బంగారం వెండి ఎందుకు ఇంతగా పెరుగుతుంది అని చెప్పడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ చెప్పుకున్నట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.